వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఒక మాట ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోను, అవసరమైతే తగ్గిస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చారు. మాటకు కట్టుబడిన చంద్రబాబు గారు 21 నెలలు అవుతుంది ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి, ఒక్క వినియోగదారుడి మీద ఒక్క పైసా భారం మోపలేదు సరికదా అంటే దాదాపుగా 923 కోట్ల రూపాయలు ట్రూ డౌన్ పేరుతో తిరిగి వినియోగదారులకే లబ్ధి చేకూర్చారు. ఇప్పుడు మీకు వచ్చే ప్రతి బిల్లులో కూడా యూనిట్కి 5 పైసలో 10 పైసలో తగ్గి బిల్లు వస్తుంది. ఎందుకనంటే ట్రూ డౌన్ పేరుతో సర్కారు ఆ డబ్బులను కూడా తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. చరిత్రలో ట్రూ అప్ ఛార్జీలే తప్ప ట్రూ డౌన్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగల. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ట్రూ డౌన్ ఛార్జీలు చూసాం. అసలు ఈ ట్రూ అప్ ఛార్జీలు అనేదే మొదలైందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. భయంకరమైన ఛార్జీలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాకు తెలిసి అధికారికంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. అంటే యావరేజ్న ఏడాదికి 2 సార్లు, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలా అయితే ఈ పాటికి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా అయితే 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలి. కానీ ₹1 పెంచలా. ట్విస్ట్ ఏంటో తెలుసా? గతంలో 4500 కోట్ల రూపాయలు సుమారుగా విద్యుత్ భారం వినియోగదారుల మీద మోపాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ డబ్బులు మేము కడతామని చెప్పి హామీ ఇచ్చి ₹1 భారం మోపనివ్వాల. ఇప్పుడు తాజాగా ఏదైతే విద్యుత్ వినియోగానికి సంబంధించి ఛార్జీలు విడుదల చేశారో ఇప్పుడు కూడా 16,000 కోట్ల లోటు ఉంటే ఆ లోటుని మేము భరిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వటంతో వినియోగదారుల మీద ఒక్క పైసా కూడా ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ ధరలు అయితే ఖరారు చేశారు. అవి ఈ 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అంటే మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో దాదాపుగా 20,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి విద్యుత్ వినియోగదారుల మీద ఒక్క పైసా కూడా భారం పడకుండా అడ్డుకోవడమే కాకుండా 923 కోట్ల రూపాయలు తిరిగి ట్రూ డౌన్ పేరుతో వినియోగదారులకే ఎవరి డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసింది. సో అది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడటం అంటే ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో తెలుసా? ప్రతి ఏడాదికి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా డిస్కమ్లకు కట్టేసి ఈ మిగిలిన డబ్బుల్ని పథకాలకు వాడుకునేవాడు. కానీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు అదే చేయొచ్చు. ఇప్పుడు దాదాపుగా 20,000 కోట్ల రూపాయల భారాన్ని సర్కారు మోస్తుంది ఈ 21 నెలల్లో. ఈ 20 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళు మోయకుండా వదిలేస్తే ఎవరి నెత్తి మీద పడుద్ది? మీ నెత్తి మీద, నా నెత్తి మీద పడుద్ది. అప్పుడు ఈ 20,000 కోట్ల రూపాయలు వేరే పథకానికి వాడుకోవచ్చు. సగం ఒక పెద్ద పథకమే వచ్చేస్తుంది. 20,000 కోట్లు అంటే ఒక సంవత్సరంలో ఒక పెద్ద పథకాన్ని క్లోజ్ చేయొచ్చు. కానీ కక్కుర్తిపడలా ఎక్కడా కూడా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఈరోజు దాదాపుగా 1.5 కోటి గృహాలకు పైగా ఆ వినియోగదారులకు లబ్ధి చేకూరింది. అంటే అది కూటమి ప్రభుత్వం గొప్పతనం. సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. విద్యుత్ వినియోగదారులకు షాకులు లేవిక, 16,000 కోట్ల లోటు భర్తీకి సర్కారు రెడీ. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు సర్కారు ససేమిరా. అంటే వాస్తవానికి డిస్కమ్లు ఏం చెప్తాయి అంటే లోటు ఎక్కువ ఉంది. సో ఈ సంవత్సరం మనం ఇంత యూనిట్కి ఇంత ఛార్జీ కన్నా పెంచితే ఆ లోటు అయితే భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వానికి చెబుతుంది. సో ప్రభుత్వం సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే పెంచేసి భర్తీ చేసుకోండి అని చెప్తాయి. ప్రభుత్వాలు ఇవ్వడానికి ఒప్పుకోవు, ఎందుకంటే వాళ్ళు ఇతర పథకాలకు వాడుకోవచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? 16,000 కోట్ల లోటు భర్తీ చేసేందుకు మేము సిద్ధం తప్ప ఎవరికి ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని చెప్పడంతో ఆ విధంగానే నిర్ణయం తీసుకున్నారు. అంటే రాబోయే ఏడాది పాటు మళ్ళీ దాదాపుగా వచ్చే ఏప్రిల్ వరకు కూడా ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీ పెరిగే అవకాశం ఎవరికీ లేదు. సో ఈ ఏడాది మొదట్లో 4,497 కోట్లు ఇచ్చి ప్రజలకు బాధుడి నుంచి విముక్తి, మొత్తం మీద 20,288 కోట్ల లబ్ధి. ఈ 20,288 కోట్లు అనేది ప్రజల నెత్తి మీద పడాల్సిన భారం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి ఆ భారం ఎవరి నెత్తి మీద పడేదంటే మన నెత్తి మీద పడేది. కానీ ఈ భారం మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం భరించి ఎవరి నెత్తి మీద పైసా పడనివ్వలేదు. అదనంగా 923 కోట్లు ట్రూ డౌన్. అంటే ట్రూ డౌన్ అంటే నేను చెప్పే కదా, మీరు కాల్చుకునే ప్రతి యూనిట్కి వచ్చే బిల్లులో 5 పైసలు 10 పైసలు తగ్గి మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా రీడింగ్ తీసే వాళ్ళనో లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే దాని గురించి వివరంగా చెప్తారు. సో మీకు వచ్చే అసలు బిల్లులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 బిల్లు వస్తుంది అనుకోండి, అందులో ఒక ₹20 ₹30 మీకు తగ్గుతుంది. ఆల్రెడీ తగ్గి ₹470 వస్తుంది బిల్లు.
సో ఇది ట్రూ డౌన్ పేరుతో కూటమి ప్రభుత్వం తిరిగి ప్రజలకు ఇచ్చేసింది. వాణిజ్యానికి యూనిట్కి రూ. 2.5 ఆల్మోస్ట్ ₹2.30 తగ్గింపు. అసలు భారం మొయ్యటమే కాకుండా ఎవరైతే వాణిజ్య వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ₹12.25 పడుతుంది యూనిట్. సో దాన్ని ₹9.95 తగ్గించారంటే దాదాపుగా ₹2.5 విద్యుత్ ఛార్జీ తగ్గించడం వల్ల అది వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాణిజ్యానికి వాళ్ళకి ఉపయోగం. ఎందుకంటే చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు, ఇతర వాటిని కావచ్చు, విద్యుత్ ఛార్జీలు పెరగటం వల్ల వారికి భారం పెరుగుతుంది. సో ఆ యూనిట్ ధరను కూడా ఇక్కడ తగ్గించారు. 21 నెలల్లో పైసా భారం మోపని సర్కారు, వైసీపీ హయాంలో బాదుడు బిల్లులతో సామాన్యుల జేబులకు చిల్లు. ఇది వైసీపీ హయాంలో జరిగింది. వైసీపీ షాకులు కూటమి రాయితీలు అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్న పాలసీ డెసిషన్ వల్ల వచ్చిన లబ్ధి ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయంతో సుమారుగా 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. ఒక్క పైసా భారం పడటం లేదు. 22 లక్షల మంది వ్యవసాయ రంగ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో అది పూర్తిగా కొనసాగుతుంది. అక్కడ కూడా ఎవరికి ఒక పైసా భారం పడదు. ఇక ఎస్సీ ఎస్టీ ఆర్థిక బలహీన వర్గాలకు అంటే దాదాపుగా 22 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు, అలాగే కొంతమందికి రాయితీతో కూడిన విద్యుత్తు అందిస్తున్నారు. 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95 తగ్గించారంటే దాదాపుగా ₹2.30 తగ్గించడం ద్వారా అది 2 లక్షల మంది వాణిజ్య వినియోగదారులకు ఉపశమనంగా మారింది. కుటీర పరిశ్రమలకు లోడ్ పరిమితిని గతంలో 10 HP ఉంటే దాన్ని 20 HP పెంచడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. సో అది కుటీర పరిశ్రమలకు అతిపెద్ద విముక్తిగా చెప్పొచ్చు. సుమారు 18,000 కుటీర పరిశ్రమలకు రాయితీతో కూడిన విద్యుత్ అందించడానికి కూడా సర్కారు నిర్ణయం తీసుకుంది. అంటే చూడండి, ఒక రకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఎంతమందికి ఎన్ని రకాలుగా లబ్ధి చేకూరింది అనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 9 సార్లు, అధికారికంగా నాకు తెలిసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అంటే ఏడాదికి యావరేజ్ను 2 సార్లు, 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే 21 నెలలు గడిచినా కానీ ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మనం ఎక్కువగా ఆలోచించక్కర్లా, ఎవరి పాలన ఎలా ఉంది అనేది చెప్పడానికి మనం ఎక్కువగా థింక్ చేయక్కర్లా. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం అర్థం చేసుకుంటే ప్రభుత్వం పేదల పట్ల లేదా సామాన్య ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రతిసారి ప్రజలు లబోదిబ్బోమని గుండెలు బాతుకునే పరిస్థితి. కానీ 21 నెలల నుంచి అసలు విద్యుత్ ఛార్జీల భారం అనే మాటే లేకుండా ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే అది కూటమి ప్రభుత్వ గొప్పతనం. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదు, ట్రూ అప్ భారము ప్రజలపై వేయట్లేదు, అన్నీ భరించనున్న ప్రభుత్వం. డిస్కీమ్లకు 15,790 కోట్ల రెవెన్యూ లోటు తీరుస్తామని లేక వాణిజ్య వినియోగదారుల యూనిట్ను ₹12.25 నుంచి ₹9.95 తగ్గింపు. పారిశ్రామిక కేటగిరీలోకి వాటర్ ప్లాంట్ పెండింగ్ ప్లస్లు 2026-27 టారిఫ్ను ఖరారు చేసిన ఏపీఈఆర్సీ ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి ఉందో అది 2026-27. అందుకనే చెప్పా, రాబోయే ఏడాది మళ్ళీ ఆల్మోస్ట్ వచ్చే ఏప్రిల్ వరకు కూడా విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెరగవు. సాధారణంగా ప్రతి ఏడాదికి ముందే విద్యుత్ ఛార్జీలను ఖరారు చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి వచ్చిన ఆదాయం అంతా అయిన ఖర్చులు ఎంత అనేది బేరీజ్ వేసుకుని ఆ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకుని ఒకవేళ మిగులుంటే ఓకే, కానీ తగులు ఉందనుకోండి, సాధారణంగా డిస్కీములు ఎప్పుడు తగులే ఉంటుంది, ఆ తగులు ఎంత ఉందో చూసి అంతా ప్రజల నెత్తి మీద రుద్దటానికి ఈ టారిఫ్లు సెట్ చేస్తారు. బట్ ఆ భారాన్ని ప్రభుత్వం కన్నా మేము మోస్తాము అని చెప్పి హామీ ఇస్తే అప్పుడు దాన్ని ప్రజల నెత్తి మీద వేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలనే కొనసాగిస్తారు. అవసరమైతే కొన్ని రాయితీలను కూడా ప్రకటిస్తారు. విద్యుత్ అదనపు ఛార్జీలు, ట్రూ అప్ భారాలు లేకుండా వివిధ కేటగిరీల వినియోగదారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విద్యుత్ టారిఫ్లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఖరారు చేసింది. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్లుగానే ఏ ఒక్క కేటగిరీ వినియోగదారుల పైన కూడా ఛార్జీలు వేయకుండా రూపొందించిన టారిఫ్ ఆర్డర్ను కమిషన్ ప్రకటించింది. డిస్కిమ్లు చేసిన ఆదాయ అవసరాల నివేదికలో దాదాపుగా 17,508 కోట్ల రూపాయలు ఆదాయ లోటును ప్రతిపాదించాయి. ఆ లెక్కన పరిశీలించిన కమిషన్ ఇంకా 15,790 కోట్ల రూపాయలు ఆదాయ లోటులో ఉన్నట్టుగా తేలింది. సో ఈ మొత్తాన్ని కూడా తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కమిషన్కు లేఖ అందించింది. రెవెన్యూ లోటును కూడా ప్రభుత్వం భరించకుంటే ఆ డిస్కిమ్లు ఛార్జీలు పెంచాల్సి వచ్చేది.
టారిఫ్ ఆర్డర్తో పాటు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ట్రూ అప్ ట్రూ డౌన్ మొత్తాన్ని కూడా కమిషన్ సర్దుబాటు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్రూ అప్ ఛార్జీల కింద 638 కోట్లు వసూలుకు డిస్కమ్లు ప్రతిపాదిస్తే వాటిని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం మేము చెల్లిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తంగా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి పైసా భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు ఆ టారిఫ్లను విడుదల చేసింది అంటే అది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి, చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడే విధానానికి నిదర్శనం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు.